Please subscribe Padhu Tech channel, like it and share it. B.Arch ఆర్కిటెక్ట్కి సంబంధించినటువంటి బ్యాచులర్ ఆఫ్ సో ఇది యూజీ సంబంధించినటువంటిది అండర్ గ్రాడ్యుయేట్ B.Arch. మరి B.Arch వాటి గురించి పూర్తిగా మనం వివరాలు తెలుసుకుందాం. దాదాపుగా ఈ సంవత్సరం 12 లక్షల మంది అంటే జేఈ మెయిన్స్కి అప్లై చేసినట్లయితే సో దానిలో 11 లక్షల మంది బీటెక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ఆర్కిటెక్చర్కి అయితే అప్లై చేసింది 75,000 మంది అయితే ఆర్కిటెక్చర్కి అప్లై చేసింది 75,000 మంది అయితే రాసిన వాళ్ళు వచ్చేసి 55,000 వరకు రాశారు. అంటే ఈ జేఈ మెయిన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనం అంటే బీటెక్తో కంపేర్ చేస్తే B.Arch చాలా తక్కువ మంది అప్లై చేయడం మరియు దాంట్లో కూడా మళ్ళీ చాలా తక్కువ మంది రాయడం అనేది మనం ప్రస్తుతం గమనించవచ్చు. ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి, అసలు జేఈ మెయిన్స్ అడ్వాన్సే కాకుండా ఇంకేం ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఇంకా ఏం ఎగ్జామ్స్ అనేటువంటి వీటికి సంబంధించినటువంటి ఉంటాయి, ఆర్కిటెక్చర్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏమేమి జాబ్ సోర్సెస్ ఉంటాయి, అసలు ఆర్కిటెక్చర్ చదవాలంటే మీకు ఏ స్కిల్స్ ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. కాబట్టి ఎవరైనా అప్లై మీరు ఈ B.Arch సంబంధించినటువంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా B.Arch గురించి మీరు తెలుసుకోగలుగుతారని అనుకుంటున్నాను. తర్వాత ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఈ యొక్క నాలెడ్జ్ని ఇతరులకు కూడా మనం పంచవచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను, దాన్ని చూడండి. సో ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 3, 3, 6, 7, 11 మంది ఉన్నారు. ఇక్కడ 11 మెంబర్స్. వీళ్ళంతా 11 ఆర్కిటెక్చర్స్ అనమాట. వీళ్ళు ఒకసారి వీళ్ళ గురించి మీరు నెట్లో వెళ్ళి సెర్చ్ చేసి వీళ్ళు డిజైన్ చేసినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, సో ఇతర కాలేజ్ కావచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి పాటిల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పాటిల్ గారు బాగా అబ్జర్వ్ అయింది, భీమల్ పాటిల్ గారు. వీళ్ళు రీసెంట్గా మన పార్లమెంట్ డిజైన్ చేయడం కూడా వీరే. కాబట్టి వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో చూడండి, వీళ్ళకి ఎంత నేమ్ ఉందో ఎంత ఫేమ్ ఉందో మీకు అర్థమవుతుంది. వీళ్ళు కట్టినటువంటి కట్టడాలను చూసి కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు అనమాట. సో ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క వివరణగా తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఆ విధంగా తయారవ్వాలని అనుకుంటారు, ఇనిషియేట్ అవుతారు. ఆఫీస్ కాంట్రాక్టర్ బృందా సౌమ్య, రాజ్ రేవాల్, బివి దోషి, చారస్ మక్కర్, సమీప్ పడోరా, రాహుల్ మెహ్రోతా, రాజు సైని. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ ఆర్కిటెక్చర్స్గా. నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీకు 50% ఉంటుంది అనమాట. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కాకుండా మిగతా ఎంట్రన్స్కి అయితే అండ్ ఎవరైతే డిప్లొమా 3 years డిప్లొమా చేశారో వీళ్ళు కూడా ఈ యొక్క B.Arch అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టాప్ ఆర్కిటెక్చర్ కాలేజ్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్. అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా కానీ లేదా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ద్వారా కానీ మీరు దేశంలోని ప్రముఖమైన టాప్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ కాలేజ్లో మీరు ఎంటర్ కావాలంటే సో ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్స్ కానీ లేదా జేఈ అడ్వాన్స్ ద్వారా కానీ రావాలి. ఇవి అనమాట ఆ కాలేజ్: ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, సో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ, ఎన్ఐటి కాలికట్, చండీగఢ్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఆర్కిటెక్చర్ కాలేజ్. వీటిలో మీరు సీటు పొందాలంటే జేఈ మెయిన్స్ ద్వారా లేదా జేఈ అడ్వాన్స్ ద్వారా మాత్రమే మీరు దీంట్లో ఎంటర్ అవుతారు. ఇందాక చెప్పినటువంటివే కాకుండా జేఈ మెయిన్స్ ద్వారా ఎస్పీఏ భోపాల్, ఎన్ఐటి త్రిచి, సిపిటి అహ్మదాబాద్, బిట్ మిశ్రా,
SJJCA ముంబై. ఈ కాలేజీలో కూడా జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఈ ఆర్కిటెక్చర్స్ కాలేజీలకి ప్రవేశాలు కోరబడతాయి. ఈ వీడియోలో నేను నాటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాటా కాకుండా మనకి జేఈ మెయిన్స్ ద్వారా మనం బి ఆర్కిటెక్చర్ చేయొచ్చు, బి ప్లానింగ్ చేయొచ్చు. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా ఐఐటీస్లో మనం బిఆర్క్ అండ్ బి ప్లాన్ చేయొచ్చు అనమాట. అవి కాకుండా ఇంకా కొన్ని 1 లేదా 2, 3 యూనివర్సిటీస్ గురించి మీకు చెప్పాను. అక్కడ నేను అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా ఆర్కిటెక్చర్ చేయొచ్చు. అదేవిధంగా బిఎస్ అబ్రహ్మాన్ యూనివర్సిటీలో కూడా మీరు ఆర్కిటెక్చర్ చేయొచ్చు. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఏంది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒరిస్సాలో ఇదొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా ఆర్కిటెక్చర్ లో బాగుంటుంది. సో ఈ యూనివర్సిటీ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇన్ని ఎగ్జామ్స్ ద్వారా మీరు దీంట్లోకి బీఆర్లోకి వెళ్ళొచ్చు. మనం ఈరోజు ఏంటంటే నాటా అనేది అన్నిటికంటే ఎక్కువ కాలేజీలో అడ్మిషన్ ప్రొవైడ్ చేసేది నాటా అన్నమాట. ఈ నాటా అంటే ఏమిటి, అసలు నాటా అంటే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అంటే ఇది ఒక 5 years బిఆర్ ప్రోగ్రామ్. మీరు చేయడం దానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే సిఓఏ అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సిఓఏ చే నిర్వహించబడే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. అభ్యర్థులు 1 లేదా అన్ని పరీక్షలు హాజరయ్యే ఎంపికను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఐఐటి రూర్కీ అనేది మాత్రం ఈ ఆర్కిటెక్చర్ లో అనుకోవచ్చు. ఇది టాప్ కాలేజ్ ఐఐటి రూర్కీ. దాని తర్వాత మనకి ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి కాలికట్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ, ఇది కూడా టాప్ కాలేజీ. చండీగఢ్ యూనివర్సిటీ, ఇది కూడా చాలా టాప్ కాలేజ్ అనమాట. ఆర్కిటెక్చర్ ఇందాక మనం పిక్చర్ లో చూపించారు. ఇవన్నీ కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఆ కాలేజ్ గురించి. అండ్ ఎస్పిఏ భోపాల్, అదేవిధంగా ఎన్ఐటి తిరుచి, బిట్స్ మిశ్రా, సిపిటి అహ్మదాబాద్ అండ్ ఎస్జెజెసిఏ ముంబై అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. అదేవిధంగా మనకి కట్ ఆఫ్ కూడా, ఈ కట్ ఆఫ్ అనేది మీకు అప్రాక్సిమేటెడ్ కట్ ఆఫ్, ఇది కొంచెం ఓల్డ్ డేటా మనం పరిగణించవచ్చు. మీరు బిట్స్ మిశ్రాలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ఐటి తిరుచిలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఐఐటి ఖరగ్పూర్లో, రూర్కీలో, న్యూఢిల్లీలో ఏదైతే మనం పైన చెప్పిన టాప్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత అనేది మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి టాప్ ఆర్కిటెక్చర్స్ కాలేజ్ అండ్ దేర్ కట్ ఆఫ్స్. ఐఐటి ఖరగ్పూర్ చూడండి జేఈ అడ్వాన్స్ ద్వారా 10,310 వరకు వచ్చింది. సో ఐఐటి రూర్కీ జేఈ అడ్వాన్స్ ద్వారా వస్తుంది, ఇది 17,126 వరకు వచ్చింది. ఎస్పిఏ న్యూఢిల్లీ 180, జేఈ మెయిన్స్ 186 వరకు వచ్చింది. శ్రీ జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ముంబై జేఈ మెయిన్స్ 128 వరకు వచ్చింది కట్ ఆఫ్. ఎన్ఐటి కాలికట్ జేఈ మెయిన్స్ 599 వరకు వచ్చి ఆగింది. చండీగఢ్ యూనివర్సిటీ జేఈ మెయిన్స్ ద్వారా 646 వరకు వచ్చి ఆగింది. ఎస్పిఏ భోపాల్ జేఈ మెయిన్స్ ద్వారా 550 వరకు వచ్చి ఆగింది. ఎన్ఐటి త్రిచి జేఈ మెయిన్స్ ద్వారా 727 వరకు వచ్చి ఆగింది. ఎన్ఐటి నాగ్పూర్ 926 వరకు వచ్చి ఆగింది. బిట్ మిశ్రా 2076 వరకు వచ్చి ఆగింది జేఈ మెయిన్స్ ద్వారా. సిపిటి 140 మార్క్స్ ఇన్ నాటాలో 140 మార్క్స్ వచ్చి ఆగింది. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్కిటెక్చర్స్ కాలేజ్ లో వాటి కట్ ఆఫ్ మార్క్స్ కూడా జేఈ అడ్వాన్స్ ద్వారా, జేఈ మెయిన్స్ ద్వారా మరియు నాటా ద్వారా ఎంతవరకు వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. మరి ఆర్కిటెక్చర్ చదవాలంటే ఎటువంటి అభిరుచులు ఉండాలి అనేటువంటిది మనకి
ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా డౌట్స్ వస్తుంటాయి. ఆర్కిటెక్చర్ కావాలంటే సో మనం ఎటువంటి యాప్టిట్యూడ్ కలిగి ఉండాలి అనేటువంటిది. సో ఇక్కడ అబ్జర్వేషనల్ స్కిల్స్ అనేటువంటి చాలా ముఖ్యంగా మనకు ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ అదే ఏంటంటే ఏ స్కిల్ ఉండాలి అంటే ఒక ఆర్కిటెక్చర్ చదవాలంటే ఏం కోర్స్ చేయాలని మీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ తెలుసుకోవడం కోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ కి స్కిల్స్ చెప్తారు. తర్వాత మీరు ఆర్కిటెక్చర్ చదవాలంటే మీలో ఉండాల్సినటువంటి ఆప్టిట్యూడ్స్ ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది మీకు చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అదేవిధంగా విజువల్ పర్సెప్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇవి ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఆర్కిటెక్చర్కి అయితే మీకు విజువల్ పర్సెప్షన్, అబ్జర్వేషన్, లాజికల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ ఇటువంటి స్కిల్స్ హెవీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు ఆర్కిటెక్చర్ తీసుకోవచ్చు. సో ఇక మనం ఇక్కడ పేర్కొన్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ పెంపొందించుకోవాలన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ కి కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్ డిజైన్ అన్నమాట. అంటే ఒక బిల్డింగ్ ని ఎలా డిజైన్ చేయాలి, బిల్డింగ్ టెక్నాలజీ ఏంటి అంటే అదేవిధంగా మెటీరియల్స్ ఏమేమి యూటిలైజ్ చేస్తాము అంటే స్ట్రక్చర్ అంటే మనం ఏదైతే ముందు షేప్ కాకుండా అసలు బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్ స్ట్రక్చర్, బిల్డింగ్ సైన్సెస్ ఏముంటాయి అండ్ డ్రాయింగ్ కావచ్చు అంటే ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది, గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మన సిస్టంలో డిజైన్ చేయొచ్చు అనమాట. సాఫ్ట్వేర్స్ ఉపయోగించి సో దానికి సంబంధించినటువంటి విజువల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఇటువంటి కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అనేది మీరు చదువుతారు. సో ఓకే, మ్యాథమెటిక్స్ అవసరం ఉందా లేదా, కెమిస్ట్రీ అవసరం ఉందా లేదా అంటే కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అనేది మాత్రం అవసరం. బట్ ఎక్కువ మీరు మెటీరియల్స్ గురించి, స్ట్రక్చర్ గురించి, డిజైన్ గురించి అనేది మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. బీఆర్ చదివినప్పుడు మరి మనకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, మన కెరీర్ ఉంటుందా, ఎంత శాలరీ ఉంటుంది, ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మెటీరియల్ డిజైన్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా ఎలా మనం పైకి రావచ్చు అనేది చూపిస్తాను. చూడండి మనకి ఇక్కడ ఎన్ని జాబ్స్ మనకు కనిపిస్తున్నాయో, మరి ఆర్కిటెక్చర్ ద్వారా మనకి ఎన్ని జాబ్స్ అనేటువంటి మన లైఫ్ లో సంపాదించుకోవచ్చు. చూడండి, ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ గా, తర్వాత రెసిడెన్షియల్ ఆర్కిటెక్ట్ గా, అర్బన్ ప్లానర్ గా, ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్ గా, సర్వేయర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా, ఇంటీరియర్ డిజైనర్ గా, కన్స్ట్రక్షన్ మేనేజర్ గా, ఆర్టిస్ట్ గా, నేవల్ ఆర్కిటెక్ట్ గా, ఇవన్నీ కూడా జాబ్స్ మనకి ఈ బీఆర్క్ ద్వారానే మనకి లభిస్తాయి. చూడండి, ఇక్కడ మనం నాటా గురించి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అని చూద్దాం. అప్లికేషన్ ప్రొసీజర్. ద క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ మాక్సిమం 3 attempts ఇన్ నాటా 2024 ఇన్ 1 academic year. ఒక సంవత్సరానికి 3 సార్లు నాటా ఎగ్జామ్ రాయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. ద బెస్ట్ స్కోర్ అవుట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్స్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ డిక్లరేషన్ ఫర్ రిజల్ట్స్. ఆ మూడిట్లో ఏది బెస్ట్ స్కోర్ అవుతుందో దాన్ని మీ స్కోర్ గా రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ద స్కోర్ ఆఫ్ నాటా టెస్ట్ వుడ్ బి వ్యాలిడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అన్నమాట. సో టూ అకాడమిక్ ఇయర్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు వచ్చినటువంటి ఒక 1 year ఒకసారి వచ్చినటువంటి ఆ రిజల్ట్ ని ఇక 2 academic years వరకు అది మీరు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పర్మిషన్ ఉంటుంది. ద నాటా టెస్ట్ షాల్ బి హెల్డ్ ఆన్ ఆల్ సాటర్డేస్ అండ్ సండేస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్. సాధారణంగా గతంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు సాటర్డే సండేస్ లో మాత్రం సో 2 sessions లో జరుగుతుంది. తర్వాత సెంటర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. సెషన్స్ ఇన్ ద నోటిఫైడ్ సిటీస్ ఎట్ అలాటెడ్ సెంటర్స్ అండ్ ఆన్లైన్ ఫ్రమ్ ఫిల్లింగ్ షాల్ స్టార్ట్ ఫ్రమ్ March 1st. అదేవిధంగా 2025లో కూడా అదేవిధంగా జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆర్కిటెక్చర్ లో ఏ విధంగా ఈ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేస్తారు అనేది మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏ డ్రాయింగ్ అండ్ కాంపోజిషన్ టెస్ట్, ఇది ఆఫ్లైన్ టెస్ట్.
90 నిమిషాలు ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్ ఈ విధంగా ఇవ్వడం, కాంపోజిషన్ అండ్ కలర్స్ ఇవ్వడం. సో 25 మార్క్స్కి. తర్వాత రెండవ క్వశ్చన్ A2 వచ్చేసి క్వశ్చన్ స్కెచింగ్ అండ్ కాంపోజిషన్ బ్లాక్ అండ్ వైట్ 25 మార్క్స్కి. A3 వచ్చేసి ఒక క్వశ్చన్ ఇస్తారు 3D కాంపోజిషన్ 30 మార్క్స్కి. టోటల్ 3 క్వశ్చన్స్ 80 మార్క్స్కి. తర్వాత పార్ట్ బి ఎంసీక్యూ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది 90 minutes. B1 30 క్వశ్చన్స్ 2 మార్క్స్కి, 2 మార్కులు చొప్పున 60 మార్కులకి. 15 క్వశ్చన్లు వచ్చేసి 4 మార్కులు చొప్పున 60 మార్కులకి. సో మొత్తం 45 క్వశ్చన్లు ఇస్తారు 120 మార్కులు. టోటల్గా పార్ట్ ఏ పార్ట్ బి కలిపి 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఆర్కిటెక్ట్స్ యొక్క జీతాన్ని మనం పరిశీలించినట్లయితే యావరేజ్ వచ్చేసి ఆర్కిటెక్ట్ వచ్చేసి 7.2 దాకా వస్తుంది, 7.2 lakh per annum. ద స్టార్టింగ్ శాలరీ ఫర్ అన్ ఆర్కిటెక్ట్ కి 2.1 గా వస్తుంది స్టార్టింగ్ శాలరీ సాధారణంగా. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 40.2 lakh, 40 lakhs వరకు వస్తుంది. ద ఎస్టిమేటెడ్ మంత్లీ శాలరీ ఇన్ ఇండియా ఫర్ ఆర్కిటెక్ట్ ఈస్ బిట్వీన్ 53,766 నుంచి 56,106 దాకా ఆ రేంజ్ లో వస్తుంటుంది. సో ఆర్కిటెక్ట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబౌట్ 5 years కెన్ ఎర్న్ అప్ టు 5 lakhs per annum గా మనం చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే, సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. ఒక ఫిక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. డ్రాయింగ్ లో మీరు మాత్రం కంపల్సరీగా 2 dimensional, 3 dimensional అండ్ మెమరీ స్కెచ్ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సింది. దాంట్లో ఆప్షన్ లేదు. దాంట్లో స్కోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ లాస్ట్ 15 years ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో తీసుకొని బాగా చదువుకోవడం, సింపుల్ ప్యాటర్న్ అర్థమైన తర్వాత దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా డ్రాయింగ్ అనేది ఇక్కడ బాగా 2 dimension, 3 dimension నేర్చుకోవాలి. డాటా కౌన్సిలింగ్ అనేది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ బేస్ మీద. సో లోకల్ వాళ్ళకి 85% ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళకి 15% రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళి కర్ణాటకలో జాయిన్ అవ్వాలంటే 15% కోటాలో జాయిన్ అవ్వాలి. సో ఇలా సేమ్ కర్ణాటక వాళ్ళు వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే 15% కోటా, బట్ ఇంకే ఎగ్జామ్ లేదు. మీరు ఎక్కడైనా ఇండియాలో వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే నాటా ఎగ్జామ్ రాసేసి ఇంటర్మీడియట్ లో మినిమం 50% అండ్ దెన్ యూ గో అండ్ జాయిన్ ఇన్ ది కాలేజ్. అది కూడా ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కంపల్సరీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఎంత పర్సంటేజ్ కావాలి? సో మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలంటే మినిమం ఇంటర్మీడియట్ లో 90% కావాలి. అలాగే నాటా ఎగ్జామ్ లో ఈ ఇయర్ ప్రకారం 160 స్కోర్ మినిమం కావాలి. సో ఇవి రెండు ఉంటే ఒక మంచి కాలేజీలో సీట్ దొరకడానికి వీలు పడుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒకే ఒక గవర్నమెంట్ కాలేజీ, దాన్ని మనం JNFAU అంటాం. తర్వాత మిగతా అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్. దాంతో పాటు ఒక 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. గీతా మిక్ 5 అండ్ వర్క్సింగ్ దే హ్యావ్ ఇట్. సో అండ్ ప్రైవేట్ కాలేజెస్ వస్తే వెంకటేశ్వర, వైష్ణవి, CSIT, JVR, దెన్ అశోక, దెన్ RJN, IAS, డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఈ కాలేజ్ అన్ని ఈ లిస్ట్ కిందకి వస్తాయి. సో అందులో గవర్నమెంట్ కౌన్సిలింగ్ చేస్తుంది. సో ఈ ఇయర్ కూడా ఈ ఆగస్ట్ నుంచి కౌన్సిలింగ్ మొదలవుతాయి. సో పీపుల్ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ ఇట్. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమిటంటే ముందే మనము మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, మన కుల ధృవీకరణ పత్రం, నేటివిటీకి సంబంధించిన పత్రాన్ని ముందే తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారం మనకు వచ్చిన స్కోర్ ఇంటర్మీడియట్ ప్లస్ మనకు వచ్చిన నాటా స్కోర్ రెండింటిని కలిపి, ఎందుకంటే ఈ నాటా ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కి 50% వెయిటేజ్ ఉంటుంది. సో మీరు 100 మార్క్స్ కి 90% తెచ్చుకుంటే దాంట్లో ఆఫ్ చేస్తారు 45%. అంటే మీకు 45. దాని నాటా ఎగ్జామ్ కి ఏదైతే మీరు 150 తెచ్చుకుంటే లేదా 120 తెచ్చుకున్నారు,
దాన్ని బై 4 చేస్తారు, అంటే మీకు 40 వచ్చింది. సో 40 + 45 మనం ఓవరాల్ కలిపితే 85, మీ ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసి 85% అవుతుంది. ఇక మనం 1500 అమౌంట్ పెట్టి కౌన్సిలింగ్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఇచ్చినటువంటి మన ఆప్షన్స్ ప్రకారంగా మనకి ఏది మన ర్యాంక్ కి, మన తెచ్చుకున్నటువంటి మార్కులకి దేనికైతే మనం సూటబుల్ అవుతామో దాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్ లేదా ప్రాక్టికల్ ఓరియంటెడ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. ఫీల్డ్ విజిట్ చేస్తాం. 80% వరకు ఇది జరుగుతుంది. ఇకపోతే 20 లేదా 30% వరకు గో విత్ బుక్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇక్కడ సీనియర్ అనే వాళ్ళు చాలా కీ పర్సన్స్, టీచర్స్ ఆఫ్ కోర్స్, బట్ సీనియర్స్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు యూ. సో వాళ్ళతో మంచిగా ఉండండి. నెక్స్ట్ 2 years లో అది కాలేజీ బట్టి ఒక కాలేజీ మేబీ ప్రాజెక్ట్ విత్ ఎలక్షన్స్ అవ్వచ్చు, లేదా అప్రెంటిస్షిప్ మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గర వెళ్ళి వర్క్ చేయాలి. అది కంపల్సరీ, అది మాండేటరీ, నో చాయిస్ ఇన్ ఇండియాలో. ఇంకోటి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఇండియా మొత్తానికి ఒకటే కోర్సు. దేర్ ఈజ్ నో డిఫరెంట్ కోర్సెస్. ఎన్విరాన్మెంటల్, ల్యాండ్స్కేప్ అంటే అట్లా ఏమీ ఉండదు. సో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే వెన్ యూ గో ఫర్ మాస్టర్స్ you have landscape architecture, you have environmental architecture, you have conservation architecture, you have regular architecture, you have interior designing. Then you will go with MURP masters in urban and regional planning, MBA in constructions management, or MBA in project management. ఇలా మీకు తగిన విధంగా మీరు ఎలా అయితే గ్రూమ్ అవుతూ వచ్చారో 5 years లో దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటారు. మాస్టర్స్ లో ఏం చేయాలి? సో ఎవరైతే బిఆర్ చేసిన తర్వాత ఎంఆర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కొంచెం వాల్యూ ఉంటుంది. ఈ విధంగా మీకు ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి కాలేజెస్, తర్వాత ర్యాంక్, కట్ ఆఫ్స్, ఇవన్నీ కూడా ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, సో ఏ విధంగా వీటిని మనం డీల్ చేయాలి, ఎటువంటి ఆప్టిట్యూడ్ మనకు ఉండాలి, ఇవన్నీ కూడా సమగ్రంగా మనం ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. సో దీన్ని ఇతరులు కూడా షేర్ చేసి ఈ నాలెడ్జ్ పంచగలరని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.